హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నల్గొండకు కూడా హైడ్రా వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన నల్గొండలో హైడ్రా అమలు చేయాలని వినతులు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నల్గొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అమలు చేయాలనే యోచనలో ఉన్నామంటున్నారు ఆయన. హైదరాబాద్లో 25 చెరువులను స్వాధీనం చేసుకున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మరో 100 చెరువులను స్వాధీనం చేసుకుంటాం అంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. ఇప్పటి వరకు హైడ్రాకు 30,000కు పైగా కంప్లైంట్స్ అందాయి అన్నారు రంగనాథ్. కంప్లైంట్స్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయన్నారు ఆయన. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా ఆ స్థలాలను హైడ్రా అభివృద్ధి చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో నిజంగా నల్గొండకు వెళ్ళబోతోందా, లేకపోతే నల్గొండ నుంచి ఆ స్థాయిలో వినతులు వచ్చాయా? హైడ్రా వెళ్లేందుకు, లేకపోతే హైడ్రా అక్కడ అమలు చేసేందుకు, లేకపోతే హైడ్రా అక్కడ అడుగు పెట్టేందుకు ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వ్యవస్థ ఈజ్ ఇంపార్టెంట్, సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు అడ్వాంటేజ్, నాకు ఉన్నటువంటి ఒక పాలసీ నిర్ణయం అన్నమాట. ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చి అడుగుతుంటారు హైడ్రాని అక్కడికి చేయాలని చెప్పి. పబ్లిక్ కూడా వస్తుంటారు తెలియకుండా. కొంతమంది రైతులు కామారెడ్డి నుంచి వచ్చినారు, మన ఎవరు మా ఇక్కడ పెద్దపల్లి నుంచి మాట్లాడుతుండే, అక్కడ రావాలని చెప్పి ఎవరో లేడీ మాట్లాడుతుంది మా ఏరియాలో. ఇట్లా అంటే రైతులు వస్తుంటారు. కొంతమంది కామారెడ్డి కూడా మాకు వరదలు వచ్చినాయని చెప్పి అక్కడి నుంచి రైతులు వచ్చినారు. ఆదిలాబాద్ నుంచి కూడా వచ్చిన ఉంటారు. అంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర కూడా ఇట్లా ఇది హైడ్రా అనే దాన్ని తెస్తే బాగుంటుంది అనేటటువంటిది వాళ్ళు అభిప్రాయం. అంటే వాళ్ళు ఉన్నదేమో అనుకుని పొరపాటున వాళ్ళు వచ్చి అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వ పాలసీ నిర్ణయం ఉంది. సో దాంట్లో హైడ్రా పాత్ర చాలా పరిమితం అవుతుంది. హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రయోగాత్మకంగా తయారు చేసినటువంటి సంస్థ. అంటే వ్యక్తులు అనేది ముఖ్యం కాదు నేను అనుకునేది. సో నేనా లేకపోతే ఇంకేమైనా అనేది కాదు. వ్యవస్థ ఈజ్ ఇంపార్టెంట్, సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు అడ్వాంటేజ్, నాకు ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీ ఏంటంటే నేను మొదటి కమిషనర్ గా ఉండటం అనేది ఒక మంచి ఆపర్చునిటీగా అనుకుంటాను. అది ఒక డెఫినెట్ గా గాడ్ గివెన్ ఒక ఆపర్చునిటీ చేయడానికి. బట్ దీనికి ఇండివిజువల్స్ కన్నా సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. ఆ వ్యవస్థ అనేది డెఫినెట్ గా ఇన్ని పవర్స్ తోటి, ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పవర్స్ తోటి మనకి ఒక హైడ్రా సంస్థ రావటం, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చాలా ఆసక్తి కూడా ఉన్నది. చాలా మంది కూడా మీరు చూస్తే బీజేపీ రైట్. అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్టేట్మెంట్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. నల్గొండ వెళ్ళిపోదాం. అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, నల్గొండలో హైడ్రా వచ్చేందుకు అటువంటి ఇండికేషన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యిందా? ఒకవేళ అడుగు పెడితే కనుక ఇప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ సచిన్. మొత్తం కూడా ఒక ప్రైవేటు కార్యక్రమానికి రంగనాథ్ ఈరోజు మిర్యాలగూడెంకి వచ్చారు. మిర్యాలగూడెంకి వచ్చిన సందర్భంలో కూడా అతను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. హైడ్రాను నల్గొండ జిల్లాగా కాకుండా కూడా వివిధ జిల్లాలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా కూడా నల్గొండ జిల్లా కూడా హైడ్రా తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. చాలా వరకు కూడా వినతులు వస్తున్నాయి. నల్గొండలో కూడా హైడ్రాను అమలు చేయాలని కూడా వినతులు వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే చెరువులు ఉన్నాయో, కుంటలు ఉన్నాయో అవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. కాబట్టి హైదరాబాద్కు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి నిర్ణయం తీసుకుంది. దానివల్ల కూడా చాలా వరకు భూములు అన్యాక్రాంతం కాకుండా కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. దానిలో భాగంగానే నల్గొండలో కూడా హైడ్రా తీసుకువస్తామని కూడా త్వరలో తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా పెద్ద ఎత్తున వినతులు వస్తున్న సందర్భంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని కూడా రంగనాథ్ స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా చూస్తే ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చెరువులు, కుంటలు, చాలా చెరువులు మొత్తం కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. మొత్తం కూడా ఆ భూములు మొత్తము ప్లాట్లు కొట్టుకొని ప్లాట్లు చేసుకోవడము, వెంచర్లు చేసుకోవడం జరిగినాయి. దానిలో భాగంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా వినతులు ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతున్నాయి. మొత్తం కూడా మా భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి. హైదరాబాద్ లో హైడ్రా వచ్చింది, ఇటు నల్గొండ కూడా హైడ్రా వస్తే కొన్ని భూములన్నా సేఫ్ అవుతాయి. అంటే మొత్తం కూడా ప్రభుత్వ భూములు మొత్తము వేరే వాళ్ళకు దళారుల చేతులకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి హైడ్రా రావాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే మేము ప్రయత్నం చేస్తాము. నల్గొండలో కూడా హైడ్రా తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా
రంగనాథ్ మాత్రము ఒక సంచలన కామెంట్ అయితే చేయడం జరిగింది. దీనివల్ల కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది, కానీ మరికొంతమంది మాత్రము విమర్శలు చేసే వాళ్ళు విమర్శలు చేసుకుంటూనే ఉంటున్న పరిస్థితి కనపడుతుంది సచిన్. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైడ్రా ఇటు నల్గొండలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంటే హైడ్రాను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధం కాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ హైడ్రా అడుగు పెట్టబోతుందా, ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నల్గొండకు కూడా హైడ్రా రాబోతోంది అంటూ అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నల్గొండలో హైడ్రా అమలు చేయాలనే వినతులు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు రంగనాథ్. నల్గొండతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అమలు చేయాలనే యోచనలో ఉన్నామన్నారు ఆయన. ఇక హైదరాబాద్లో 25 చెరువులను స్వాధీనం చేసుకున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మరో 100 చెరువులను స్వాధీనం చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు హైడ్రాకు 30,000కు పైగా కంప్లైంట్స్ అందాయి అంటూ రంగనాథ్ చెప్పుకొచ్చారు. కంప్లైంట్స్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయన్నారు ఆయన. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా, అంటే అక్రమ నిర్మాణాలు మాత్రమే కూల్చివేయడం కాకుండా, అంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మాత్రమే కాకుండా ఆ స్థలాలను హైడ్రా అభివృద్ధి చేస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.